హలో హాయ్ తోటకూర ఎలా చేయాలో మీకు చూపిస్తా. తోటకూర అయితే మనం కట్ చేసుకొని ఇలా కడుక్కోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. టమాటా మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే టమాటా వేసుకుంటున్నా. ఒక టమాటా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గంజిలో వేసుకుందాం. మనం మొత్తం గంజిలోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా మనమైతే ఇలా గంజిలోకి అయితే వేసుకున్నాం. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా మళ్ళీ మనం దీంట్లో వేసుకోవాలి గంజిలోకి. ఇలానైతే మనం గంజిలో వేసుకొని ఇప్పుడైతే మనం గంజు తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఫుల్ గ్యాస్ పెట్టుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకున్నాం. అయితే మన వాటర్ మొత్తం దీంట్లోనే ఇనికినాయి కదా. ఇప్పుడు పోపుకు పెట్టుకుందాం. మంచిగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇలా మనం మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పెట్టుకొని మనం సరిపడంత ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. తగినంత జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లిపాయ దంచి వేసుకోవాలి. పోపులో లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఇప్పుడైతే మనం తోటకూర వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో 10-15 నిమిషాలు మంచిగా ఫ్రై కానియాలి. ఆయిల్లో మనమైతే అడుగంటుకోకుండా మంచిగా తోటకూరను కలుపుకోవాలి. ఇప్పుడైతే మన తోటకూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కలుపుకొని. మన తోటకూర అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.